ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ కి గడ్డుకాలమే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఓడిపోతుందని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అర్థమైందన్నారు. మీడియాతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఓట్లు వేయకుంటే ఫ్రీ బస్ ఎత్తేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పారు. తాము గట్టిగా ట్రై చేస్తే 12 సీట్లలో గెలుస్తామన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్ ని పిలిస్తే తప్పేముందన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కి లేదన్నారు. తమ పార్టీ నుంచి పోయిన వాళ్ళని తిరిగి రానివ్వమన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్లీనరీ ఉంటుందని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ఓ ప్రాంతీయ పార్టీ 24 ఏళ్లుగా మనుగడ సాగించడం సామాన్యమైన విషయం కాదన్నారు. 10 ఏళ్లు అధికారం, 14 ఏళ్లు ఉద్యమంలో ఉన్నామన్నారు. కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారన్నారు కేటీఆర్. తెలంగాణలో జరిగిన మార్పును ప్రజలు గమనించారన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తుందన్నారు కేటీఆర్.